ఇప్పుడు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. ఈ రోజు అసలుకి ఫుడ్ ఏం లేదండి. సో సరదాగా అలాగా నార్మల్ గా మేము నెల్లూరు నేచర్ అందాలని చూపిద్దామని అలా బయలుదేరాము. సో ఈ రోజు అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్టైల్లో ఉండే పచ్చని తాటి చెట్లు అసలు ఎలా ఉంటదంటే సూపర్ గా ఉంటది లొకేషన్. సో ఇలా చూపించుకుంటూ వెళ్తూ బీచ్ కి అయితే ప్లాన్ చేసాము ఈరోజు. కృష్ణ, ఏం బీచ్ కృష్ణ? అదా మైపాడ్ బీచ్. మైపాడ్ బీచా? ఓకే. సో ఈ రోజు అయితే మనం జర్నీ స్టార్ట్ చేసేద్దాము. సో కమాన్ గైస్. ఇదే మామా మైపాడికి ఎంటర్ అయ్యే మైపాడి గేట్ సెంటరా. సో ఇట్టా స్టార్ట్ అయ్యి ఇట్టా జర్నీ చేసుకుంటే వెళ్ళిపోతే మైపాడు వచ్చేస్తుంది. మైపాడికి మధ్యలో ఉంటది మామ కొన్ని లొకేషన్ లో. అబ్బా సరిగ్గా ఉంటది అసలుకి. ఇది నెల్లూరేనా అనే లెవెల్ లో ఉంటాయి అనమాట ఊర్లో. యాడున్నాడు మన లెక్క నారాయణ. సో వెనకొచ్చే మహావీరుడు ఎవడో కాదండి, మన వెంకటేష్ లో. సో అతని ముద్దుగా మేము కేఏ పాల్ అని పిలుస్తాము. పాలు ఇట్రా. నెల్లూరు కొత్త కాలువ సెంటర్ ఇది. సో ఇట్లాగే ఇంకొక 25 కిలోమీటర్లు ఉంటాయి కృష్ణ. అంటే ఒక 25 కిలోమీటర్లు ఇట్లా జర్నీ చేసామంటే మన మైపాడ్ బీచ్ అయితే వచ్చేస్తుంది. ఈ మధ్యలోనే మనకి కావాల్సిన నేచర్ అసలుకి బ్యూటిఫుల్ గా భలే ఉంటుంది అసలుకి. ఈ కొస నుంచి ఆ కొస దాకా తాటి చెట్లు అసలు ఎట్లా ఉంటాయంటే కంప్లీట్ గా భలే ఉంటాయి తాటి చెట్లు అయితే. ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మనకి కొత్త కోడూరు అనమాట. ఇటు వెళ్తే సో ఇట్లా వెళ్ళామంటే మైపాడు వస్తుంది. ఇటు వెళ్ళామంటే కొత్త కోడూరు బీచ్. సో ఇది జంక్షన్ అనమాట. సో నేరుగా ఇట్లాగైతే వెళ్ళిపోదాము. ఈ ఎండాకాలంలో బీచ్ లో కానీ చల్లగా మునిగితే భలే ఉంటదయ్యా. పల్లెటూరులో ఏడన్నా బావి ఉంటే భలే ఉంటది కృష్ణ. కాలంలో మునిగేవా? ఎవరు ఉంటారా? అవి మురికి కాలువ సార్. ఆ కాలంలో మునతా మునిగేవా? అదే ఆ కాలంలో మునిగితే ఆ కాలంలో చేపలు మునిగితే ఎత్తుకొని తినేస్తారు. కానీ ఇతనుకో అసలుకి ఫుల్ భలే ఇదిగా ఉంటదబ్బా. ఒకసారి కదా కళ్ళు మూసుకొని ఉండదులే కానీ కళ్ళద్దాలు పెట్టుకొని తేలిన తర్వాత తెలుస్తుందయ్యా అది స్విమ్మింగ్ పూల్. అది డ్రైనేజ్ లో మునిగి లేచినట్టు ఇదేనా కృష్ణ? మామూలుగా వింటర్ సీజన్ లో అయితే చెట్లు ఆకులతో కలకల్లాడుతుంటాయి. ఈ సమ్మర్ సీజన్ లో అన్ని ఎండిపోతున్నాయి కృష్ణ. ఈ రోజు నుంచి స్టార్ట్ ఉగాది కదా, అదే అట్లా ఆకులు చిగురిస్తా భలే ఉంటది అసలుకి. ఈ రోజే స్టార్ట్ అయింది కదా. ఇదిగోడా నెల్లూరు అసలుకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా. నెల్లూరు అందాలు పచ్చడి పొలాలతో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉన్నట్టు ఉంటది. అక్కడి నుంచి మామూలు మన నెల్లూరులో ఉన్నావా ఈస్ట్ ఆర్ వెస్ట్ లో ఉన్నావా అర్థం కాదనమాట. అలా ఉంటదా ఈ రూట్ మటుగా. ఆ రూట్ అట్లా ఉండదు కానీ భలే ఉంటది వ్యూ అయితే. ఇది చెట్టుల్లోనే రొయ్యల గుట్లు కూడా భలే ఉన్నాయి కృష్ణ. మన వరకు టెంకాయ చెట్లే కృష్ణ. మన వరకు ఇదే ఉంటాయి ఈ రూట్ అంతా. అన్ని రొయ్యల గుంట్లే ఇవన్నీయా? అంతే రొయ్యల గుంట్లే. అన్ని రొయ్యల గుంట్లే. కొన్ని కోట్లు పెట్టున్నాయి సార్ టెంకాయ చెట్లేడా. చెప్పలేనన్ని
క్రీమ్ ఉంది, వాళ్ళని కూడా తీయాల్సిందివా. చిన్నప్పుడు మేము కూడా ఇలా ఆడేవాళ్ళం. నిజంగా సాయంత్రం పూట ఇలా వచ్చేసేది ఎండ తగ్గినాక, వరి కోత అయిపోయినాక ఆడలే క్రికెట్ మ్యాచ్ రెడీ చేసుకునేది, సదరంగా దాంట్లో ఆడుకునేది. రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు చూస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడికి ఉండేది మొత్తం అంతా. నెల్లూరు చాలా వరకు బాగా డెవలప్ చేస్తున్నారు చూస్తున్నాను కదా. మామిడి తోట ఈ సీజన్ లో ఎల్లవో కాస్తాయి అసలు కాయలా. పల్లెటూరులో వరినారు కోసేటప్పుడు ఆ స్మెల్ ఉంటది కృష్ణ, సూపర్ ఉంటది. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి స్మెల్ కొనలేము మనం. బాగా పడిపోయింది. రోడ్లు కూడా భలే వేస్తున్నారు కృష్ణ, టక్క టక్క అంతా ఏడబట్టినాడు వేసేస్తా ఉన్నారు రోడ్లో. ఫైనల్ గా మన బీచ్ ఎంట్రీ ఇదేనా? మన మైపాడు బీచ్ ఎంట్రీ ఇదే. ఇక్కడ మావా ఇది పెద్ద డబుల్ డెక్కర్ హైవే కదా, టోల్ గేట్. ఇది టోల్ గేట్, ప్రతి బండికి ఛార్జీ. ఎంత 20? వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వాల్సిందే మామ. ఇదే బీచ్ కాలువా, మైపాడు బీచ్ శివాలయం. వాళ్ళ ఫేమస్ అయ్యో ఈ గుడి. కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి బాగా పూజలు, దీపాలను కూడా సముద్రంలోనే వదులుతున్నా కృష్ణ. వాళ్ళ ఫేమస్ అయ్యా. ఫ్రెండ్స్, ఎవరన్నా నెల్లూరులో ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు ఎవరన్నా బీచ్లకు రావాలంటే మన నెల్లూరుకి వచ్చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఉంటది ఇక్కడ ఒకటి కాదు 4-5 ఉంటాయి బీచ్లు. ఫోటో షూట్స్ కానీ, అసలు బీచ్ లో వ్యూస్ కానీ మొత్తం నెల్లూరులో ఎన్ని కృష్ణ ఉండేది. తూపులపాలెం బీచ్ ఒకటి, మైపాడు ఒకటి, కొత్త కోడూరు, రంగపట్నం, దుగ్గరాజపట్నం కూడా ఉందా, రామయ్యపట్నం, రామన్నపాలెమా. శివాలయం. వెళ్ళిపోదాం మామ. వెనక్కి వచ్చేది ఇంకేం ఉండదు. బండి కావాలంటే వదిలేస్తా, పోయేటప్పుడు పాదయాత్ర చేసుకుంటా పోవడమే. బండి ఆడ వదిలేస్తాను కదా. ఏమ్మా ఏమైనా ముక్కు ఉండవు, నా బండి బీచ్ లో వదిలేయాలని ఇట్లా బా. అయ్యో శివాలయం కదా. పెట్టి బగ్గీ రైడ్ మావా. బీచ్ లో కొత్తగా పెట్టారు మీరు, మైపాడు బీచ్ లో బగ్గీల రైడ్. కృష్ణ ఇది ఇన్నో సార్ రావడం బీచ్ కి? లెక్కలేదా? నువ్వు మావా? నేను 4 సార్లు వచ్చా. నువ్వు వీడియోలో అందరూ ఎవరి మనిషి కొత్తగా ఉన్నాడు అనుకుంటున్నారు. ఆ క్యాప్ ది మొహం అసలు కనిపించడంలే, పుల్లు తప్ప ఇంకేం నిన్నే సెలూన్ షాప్ కి వెళ్ళి మరి మేకప్ వేయించుకొచ్చాడంట. క్యాప్ ది మావా, అయినా కానీ ఆ కలర్ చేంజ్ అవ్వలేదు అబ్బా. నిజంగా వేసేడే వేయలేదు మావా నీకు మేకప్. ఫ్రెండ్స్, ఇతని ఫేస్ కనిపిస్తుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా నాకైతే ఏం కనిపించడం లేదు కెమెరాలో. అమ్మా గుర్రం ఎక్కుతా, గుర్రం మావా లాంటి గుర్రాలు ఎన్నో ఎక్కేసాడు. ఎక్కువ మావా ఒకసారి. ఏం కొత్త కాదు గుర్రాలు. ఇప్పుడు చూపి మావా నీ ఫేస్. అందగాడు మావా, అన్నానికి ఆ చూపుట్టి ఎలా ఉంది అన్న నెల్లూరు అందగాడు మావా. సరేగానే చెప్పు మావా బీచ్ గురించి ఏమన్నా నీకు తెలుసుంటాయి కదా మావా. ఇంకా మామూలుగా ప్రశాంతంగా ఉంటది, బాగా చూడొచ్చు, బాగానే ఉంటది. ఓకే బాగానే ఉంటది. ఓకే.
అంతే మా ఇంకేం లేదా? ఆ, పేమెంట్ ఫోన్ పే స్టిక్కర్ కూడా బండికి మావా. సో ఈ రోజు అయితే సండే కదా, అసలు జనాభా చూడు ఎట్లున్నారు అసలుకి. ఇదిగో కాదు, అదిగో అక్కడిది, ఇదిగో కృష్ణ చెప్పాను చూసా బ్రిడ్జ్ ఉంటుందని ఇందాక. ఫ్రెండ్స్ ఇందాక నేను బ్రిడ్జ్ ఒక దగ్గర ఒక బీచ్ లో ఎవరు ఉందని చెప్పాను కదా, అదే ఇక్కడ. జూమ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, అదే అనమాట. సో అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, ఇంత జనాభా కూడా ఉండరు. సో ఫోటో షూట్ వ్యూ అదే అనమాట, సరిగ్గా ఉంటుంది లొకేషన్. కృష్ణ మామూలుగా మునుగుతావు నువ్వు? ఓన్లీ చూస్తావు అంతే, వచ్చేయాలని పోయేయాలని. కాళ్ళు తడుపుకొని వెళ్ళిపోతా బాగుందా? చాలా రోజుల తర్వాత. నార్మల్ గా ఇంతకు ముందు ఇంత జనాభా ఉండేవాళ్ళు కాదు, సమ్మర్ ఎఫెక్ట్ కదా, సమ్మర్ ఎఫెక్ట్. ఈరోజు నేను అసలు ఉండరేమో అనుకున్నా, ఫెస్టివల్ కదా ఎవరు రారేమో అనుకున్నా. అందులో ఈవినింగ్ స్పాట్ కదా, ఫెస్టివల్ కూడా లెక్క చేయలేము. ఈవినింగ్ స్పాట్ కదా, ఇంకా కూడా బాగున్నాను అనమాట. జోబులు ఫోన్ ఉంది, ఇంకా పైకి వచ్చాయి అనుకో. పిల్లకాయలు చూడు ఎట్లా ఆడుతున్నారు. చూడు షార్ట్ వేసుకొని మళ్ళీ వచ్చారు మా బీచ్ గా. ఓకే పలో మునగకూడదా? తీస్తానా మునుగు, ఇబ్బంది అయినా మునుగు. చూడండి ఫ్రెండ్స్, ఇతను నాకు చిన్నప్పటి నుంచి మంచి దోస్తు. ఇతను చిన్నప్పుడు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. ఇతనికి 10వ క్లాస్ లోనే లవ్, మళ్ళీ ఆ లవ్ ఫెయిల్యూరు, ఇంకా ఆ దెబ్బతో ఇంక ఇక్కడ లవ్ అనేది జోలికే పోకుండా లాస్ట్ వాళ్ళు ఇంట్లో చూసిన అరేంజ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. కానీ స్నేహం మటుకు మర్చిపోలేదు మనోడు. ఇంకా నిజంగా ఏది మర్చిపోకుండా స్నేహం అనేది మర్చిపోకూడదు. మంచి జిగిరి జాంగిరి, రోజు ఆడిన టయానికి లంచ్ టయానికి నా దగ్గరికి వచ్చేస్తాడు. ఏంది లంచా మనోడికి, మళ్ళీ నాన్ వెజ్ లేదు ముద్ద దిగదు. ఆయనకి నాన్ వెజ్ ఖచ్చితంగా అరేంజ్ చేయాలా. అందుకని ఈ రోజు ఇక్కడ చాలా స్పెషల్ సరిగ్గా ఉంటది. నాన్ వెజ్ ప్రియుడు బాగా తింటాడు. ఈడ్ చాలు పెట్టిస్తా ఖర్చు. దాలో పోయేటప్పుడు మాకు బోండాలు ఇప్పాలి, బోండాలు బజ్జీలు, సరేనా? ఎన్ని చేపలు ఉంటే అన్ని చేపలు మనమే తింటాం, అందుకని ఈడే స్పాన్సర్. అంతే. ఈ రోజు వీడికి మామూలుగా వాసిపోకూడదు, బ్యాచ్ బజార్ అయిపోవాలి. చేసేద్దాం. శివాలయమా, సూపర్ ఫేమస్ టెంపుల్ ఇది. అదే శివుడు ఇక్కడ మెట్లు ఎక్కి పైనుంచి అభిషేకాలు అన్ని చేస్తారు అనమాట. లేదు ఏమేం చేపలు ఉన్నాయక్క? అక్క చేపలు ఏమేమి అక్క? ఏం పేరు దీని పేరు? గొరకానా? ఇది ఐలానా? ఇది గొండి చేప. ఎట్టక్క? 100కి 3? ఓకే. ఇదే కృష్ణ మనం సెలెక్ట్ చేసుకుని చేప. భలే గాలి ఉండదయ్యా. పాలు మావా ఏం చూస్తున్నా, చేప తెచ్చాడు పెట్టి కుక్క ఎత్తుకొని పోద్ది. అతనికి రివర్స్ కలర్ లో ఉంది. కుక్కగా ఎత్తుకొని పోయింది అనుకో, ఇంకేం లే. ఫేమస్ బాగుంది కృష్ణ, చూసినప్పుడు కలర్ లో ఉంది. లాస్ట్ నువ్వు ఏమైనా వేస్తావా అని వెయిటింగ్. ఎట్లా కృష్ణ చేప?
సాయంత్రం పూటగా వేడివేడిగా వడలు తింటున్నావా? వేడి వేడిగా ఉండే పాలు కమ్ముతుంది. వాళ్ళు నువ్వు కూడా వడలేనా? నేను ఒక్కడేనా బాగుండాలా? బాగున్నాను. భలేమో సాయంకాలం పూట ఏడుగా బోనాలు తింటే ఈ పక్కన పక్కన బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇదేం బ్లాక్ అండ్ టీవీ అంటున్నావు? వాడికి 150 రూపాయలు తీసుకుని ఏదో మేకప్ కిట్ చేసినాడు నేను షాప్ లో. నాకైతే వేసినట్టే లేదు. మళ్ళీ వాడు అంటున్నాడా 150 రూపాయలు నిన్నే సెల్లింగ్ షాప్ లో మేకప్ చేయించుకున్నాను, నువ్వు మళ్ళీ ఈ రోజు బీచ్ తీసుకోబోతున్నా ఇంకొంచెం నల్లగా ఉన్నాయని అన్నాడు. ఆయన ఏందో ఇంగ్లీష్ వాళ్ళ కలర్ ఉన్నట్టు జిమ్మాంబే వాళ్ళ కలర్ ఎంతైనా జిమ్మాంబే కలర్. ఫ్రెండ్స్, ఈరోజు మైపాడ్ బీచ్ టూర్ భలే ఉంది అసలుకి. సో ఈ సమ్మర్లో అయితే భలే ఎంజాయ్ చేసాం మేము కూడా వెళ్ళి. వ్యూ అయితే సరిగ్గా ఉంది, డెవలప్మెంట్ అయితే ఇంకా సరిగ్గా ఉంది. మీరు కూడా నెల్లూరులో ఏమైనా ఉంటే కనుక సరైన ఈ సీజన్లో అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది అసలుకి. దారి పొడుగున మొత్తం నేచర్ వ్యూ కానీ మొత్తం అంతా కూడా ఎట్టుంది కృష్ణ? నీ ఉద్దేశం చెప్పి ఈరోజు. చాలా బాగుంది బీచ్ పోయే దారిలో వ్యూ హైలైట్. అలా బీచ్ లో చేపలు, పొలాల్లో చేప ఇంకా సూపర్. నేను వచ్చిందే దానికోసం. చేప అయితే భలే ఉందండి. చూసినప్పుడు అసలు ఆ కలర్ ఏందో బయట ఉంది అనుకున్నా, కానీ తింటే మటుకు టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు వద్దు కృష్ణ, నేను తినలేదన్నా. ఒకసారి తిని ఎట్లుంటుంది అని చెప్పిన కానీ బాగుంది. ఫైనల్ గా మన బోండాలు కూడా భలే ఉన్నాయి. మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ధన కొట్టేయాలంటే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.